తలకు పోసే తలుపులొక్కవే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ప్రాప్తిరస్తు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కనీసం కల్లో కూడా నా కక్ష తీర్చుకునేవరా? ఏంటి కక్ష? కొద్దిసేపు ఉంటే మీకు పడేది జైలు శిక్ష. అయినా గొంతు నులుముతుంటే అరవకుండా మసాజ్ చేయించుకుంటావేంట్రా మల్లన్న? మా బాబే అడకత్తులో పోక చెక్కలా నా గొంతు నిలవడమే కాకుండా ఆరతిస్తున్నారు ఇంకా. సరేలే, ఆ కాఫీ ఇటీ. ఇందులో కాఫీ ఎదురా మత్మర్ మల్లన్న. మీరు ఊపే ఊపుడికి సగం నా మీద సగం నేలపాలైందండి. ఉండండి, మళ్ళీ ఫ్రెష్ గా పెట్టి తీసుకొస్తాను. తగలడు. అవునండి, బాసింటికి వెళ్ళి ఆ మంగకు వార్నింగ్ ఇస్తాను, ఇచ్చారా? ఆమెకు వార్నింగ్ ఇవ్వడం ఏమో గానీ నేను మాత్రం ఫుల్ షాకింగ్ లో ఉన్నానురా. మిమ్మల్నేనండి. అబ్బో, మామూలుగా ఇచ్చా అనుకున్నావా? లెఫ్ట్ రైట్ ఇచ్చి పారేసా. ఇంకా జన్మలో నా జోలికి రాదు. నాకు తెలుసు బాబు గారు, మీరు పిల్లిలా కనిపించే పులేని. ఉండండి, ఈ సంతోషంలో మీకోసం బనానా బబ్బా అనే టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తాను. ఉండండి చెప్తాను. కర్మరా బాబు. రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంది. ఆఫీస్కి వస్తుందిగా, అప్పుడు చెప్తా. ఏయ్, చేసిందంతా చేసేసి అమూల్ బేబీలాగా అమాయకంగా చూడకు. ఈ దెబ్బతో ఆ బాలుగాడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అసలేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. 116 ఏంటే, నా దినానికి చదివింపులా? కాదు, ఉదయం నుండి డైలాగ్ నువ్వు 116 సార్లు చెప్పావంటున్నా. నేను వాడి ఎన్కౌంటర్ గురించి భయపడుతుంటే నువ్వివి కౌంట్ చేస్తున్నావా? ఏంటి ఏంటి ఎన్కౌంటరు? మనిషి అన్నాక మిస్టేక్ చేయకుండా ఉంటామా? బై మిస్టేక్ సెండ్ అయిందని ఎక్స్ప్లెయిన్ చెయ్యి. మనకి జస్ట్ మిస్టేక్ అంతేనే. కానీ ఆ బాలుగాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే పెద్ద హెడేక్. అలా అని చెప్పి ఇలా స్విచ్ ఆఫ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళకుండా కూర్చుంటావా? అసలు మా శైలు ఏంటి? భయపడి స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఏంటి? అవమానం, ఘోర అవమానం. చాలే నీ ఓవర్ యాక్షన్. నేనేం భయపడలేదు. ఫోన్లో ఎందుకు ఆర్గ్యుమెంట్ అని ఆఫ్ చేశాను అంతే. ఆర్గ్యుమెంట్ చేస్తేనే కదా మనం ఆన్సర్ చేయగలిగేది. ఆర్గ్యుమెంట్ అంటే రెండు వైపులా ఉండాలి, కానీ అక్కడ సిచ్యువేషన్ అలా ఉండదు. ఆయన గారు అరుస్తూ ఉంటే మనం వింటూ ఉండాలి. వినకపోతే? వినకపోతే లేదు, నా బొందా లేదు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను కదా, కూల్గా జరిగిందంతా చెప్తానులే. నువ్వెంత చెప్పినా వినిపించుకోకపోతే? వినకపోతే వాడి కర్మ అంతే. ఐ డోంట్ కేర్. ఇద్దరికిద్దరు సరిపోయారు. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. ఏమన్నావే? ఏమన్నావే? మళ్ళాను మళ్ళాను. నేను నీ ఫ్రెండ్, నే వదిలేవే. ఇంకొకసారి వాణ్ణి నన్ను జాయిన్ చేసి మాట్లాడవనుకో నిన్ను. ఏదో నోరు జారని లేవే, వదిలేవే. ఏయ్, మిస్ మల్లికవి కాస్త లేట్ మల్లికవి అయిపోతావు, అర్థమైందా? ఫ్రెండ్ అని కూడా చూడు. అననే ఆ బాలుగాడి మీద ప్రామిస్. చేసిన వెదో పనంతా చేసేసి మళ్ళీ కౌంటర్లు కామెంట్లు పాస్ చేస్తావా? అక్కడ బాలుగాడు నా మీద యాక్షన్ తీసుకుంటే
దాని రియాక్షన్ ఇక్కడ చూపిస్తాను, అర్థమైందా? హ్మ్. అమ్మో, ఆఫీస్కి టైం అయిపోతుంది, త్వరగా బయలుదేరాలి. అమ్మో, దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? దేవుడా దేవుడా దేవుడా, ఆ బాలుగాడు దీన్ని ఏమనుకుంటా చూడు స్వామి. లేదంటే దీని చేతిలో నా పని ఫినిష్. మంగా నీకు దండం పెడతానే, ఇంకొదిలేవే. ఇప్పటికే 5 కేజీలు ఉల్లిపాయలు తరిగించావే. ఓ, ఇంకా తరిగితే నీ అందమైన మొహం చూడటానికి నాకు కళ్ళుండవే. వెదవ కళ్ళు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఆఫీస్లో అంత కథ నడుస్తూ ఉంటే ఏం చేశాయంట మీ కళ్ళు? అంటే ఆఫీస్ స్టాఫ్ పనిచేశారో లేదో చూస్తాను కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకే? ఆ? నాకెందుకు అనుకోబట్టే వాళ్ళ మ్యాటరు ఇంత దూరం వచ్చింది. క్యాబిన్ లో కూర్చొని ఓ కాఫీలు టీలు తాకపోతే స్టాఫ్ ప్రాజెక్టులు చేస్తున్నారు లేదంటే డ్యూయెట్లు పాడుతున్నారు ఎంక్వైరీ చేసే పని లేదా? నన్నేమో నన్ను భరిస్తాను, నా డ్యూటీని మాత్రం అనుమానించుకు ఒప్పుకోను. ఆ, ఏం చేస్తారేంటి? ఆ? ఏం చేస్తానా? ఈ ఉల్లిపాయ అయిపోయింది, ఇంకో ఉల్లిపాయ తరుగుతాను. ఆయన నా వల్లే మా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది తెలుసా? అబ్బో, హెచ్చులు కావాలా 7 ఎకరాల పొలం కావాలా అంటే హెచ్చులే కావాలన్నాడంట. వెనకటికి మీలాంటి వాడు. ఏంటి నావి ఎచ్చులా? అసలు శైలుని టీంలో జాయిన్ చేసుకోను అంటే బాలుని ఒప్పించిందే నేను. శైలు బాలు టామ్ అండ్ జెర్రీలో గొడవ పడుతున్నా సరే వాళ్ళని టీం వర్క్ తో కలిపి ప్రాజెక్ట్ సక్సెస్ చేయించింది నేను. ఆగిపోయారే? చెప్పండి. అంటే వాళ్ళ ప్రేమ కథకి దర్శకత్వం మీరే అన్నమాట. అబ్బే అంత లేదు, నేను జస్ట్ ప్రేక్షకుడే. మీ వల్లే నా చెల్లి జీవితం నాశనం అయిపోయింది. ఊరుకోవే, ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారు. అయినా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్న వాడికిచ్చి నీ చెల్లి పెళ్లి చేస్తే ఏం సుఖపడుతుందే? నువ్వు అలా చూస్తూ ఉండు, నాకంటే మించిన అందగాన్ని తీసుకొచ్చి అదే బాలు కంటే మించిన వాడిని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. ఇంకే విషయం ఇంతటితో వదిలేవే. అమ్మగారు, ఇంకో 10 కేజీలు ఉల్లిపాయలు తెమ్మంటారా? ఒరేయ్, నిన్ను ఉల్లి పొట్టుతో కప్పెట్టేస్తాను రా. ఈ ప్రతాపం ఏదో ఆఫీస్ స్టాఫ్ మీద చూపించండి. అమ్మో, ఆఫీస్కి టైం అయిపోయింది, నన్ను వదిలేవే బాబు. మిమ్మల్ని వదిలేసినంత మాత్రాన ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేస్తాననుకోకండి. ఈ ఇండియా పాకిస్తాన్ టీవీలు ఇంకా రాలేదేంటబ్బా? కొంపదీసి వరల్డ్ కప్ లాంటి బాలు గారి కోసం ఈ 2 కప్పులు మ్యాచ్ కానీ పెట్టుకోలేదు కదా? వరల్డ్ కప్ వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు ఆఫీస్కి కూడా రాలేదన్నమాట. సింహాచలం సార్. శైలజ రాగానే నా క్యాబిన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. నాకు తెలుసు వరల్డ్ కప్ ఎప్పుడు ఇండియాకే అని. జై ఇండియా. ఏంటి? ఏం లేదు మేడం, గుడ్ మార్నింగ్ చెప్తున్నాను వెరైటీగా. గుడ్ మార్నింగ్. మేడం, ఇట్టు సినిమా ఓపెనింగ్ కలెక్షన్ లాగా ఎప్పుడు హుషారుగా ఉండే మీరు ఈరోజేంటి ఫ్లాప్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్ లాగా ఇలా డల్ అయిపోయారంట మేడం? ఒంట్లో పోలేదా మేడం? నా టైమే బాలేదు. అదేం లేదు సింహాచలం. బాస్ వచ్చారా? బాస్ గారు ఇంకా రాలేదండి, కానీ బాలు గారు వచ్చారు మేడం. మీరు రాగానే తన చాంబర్కి పంపించమన్నారు. అనుకున్నా. ఏంటి మేడం? అదే నేనే వెళ్దాం అనుకున్నా, ఈ లోపు నువ్వే చెప్పేశావు. ఓకే మేడం, మంచిది. వెళ్తాను. ఢిల్లీ బూస్ట్. ఏంట్రా, నువ్వు కాలేజీకి వెళ్ళలేదా?
నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ కదా. అందుకే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. దేనికిరా? తీసుకోండి బాబు గారు. ఎగ్జామ్ హాల్లో ఎలా నిద్రపోవాలి అనేదానికా? సమ్మర్ హాలిడేస్ విన్నాను, పండగ హాలిడేస్ విన్నాను. ఈ ప్రిపరేషన్ హాలిడేస్ ఏంటి బాబు గారు? అంటే ఎగ్జామ్స్ కి ముందు ఇంట్లో చదువుకోమని ఇచ్చే సెలవులు. అవునా? మా పంతులు ఒట్టి గబ్బిలం మామోడు. ఎప్పుడు ఇట్టా సెలవులు ఇచ్చి పరీక్షలు పెట్టించేవాడు కాదు. పరీక్షలు అయ్యాకే సెలవులు ఇచ్చేవాడు. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పాస్ అయిపోయి ఉండేవాడిని. ఏంటి 10th క్లాసా? భలేవారండి. 10th రాయాలంటే ముందు 7th క్లాస్ పాస్ అవ్వాలి కదండి. నెల తక్కువ యాదవని. హలో, చెప్పరా సుబ్బు. బాగున్నావా? అంతా ఓకేరా? అరే, దానికి అంత రిక్వెస్ట్ ఎందుకురా? మా ఇంట్లోనే ఉంటాడులే. సరే సరే, అతని ఫోటో ఒకసారి వాట్సాప్ చేయి. రే, వీలు చూసుకుని నువ్వు కూడా ఒకసారి రారా. ఎవరు ఢిల్లీ? చాలా కాలమైందిరా నేను చూసి. ఓకేరా, బాయ్. ఎవరు నాన్న మన ఇంట్లో ఉండమంటున్నావు? బెంగళూరులో సుబ్రహ్మణ్యం అంకుల్ ఉన్నాడు కదరా. నీ కాలేజ్ ఫ్రెండ్ కదా? వాళ్ళ అబ్బాయి ఏదో పని మీద హైదరాబాద్ వస్తున్నాడంట. ఓ వాడికి కాస్త పర్టికులర్స్ ఎక్కువ అంట. ఓ బయట ఉండలేడు అంటేను మన ఇంట్లోనే ఉండు అంటున్నాను. వరుణ్ బాబు గారు, అర్జెంట్గా నా మొబైల్ నెట్ బ్యాలెన్స్ వేయించండి. ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తూ కొత్త వంటలు నేర్చుకుంటారు. ఓకేనా? సరే. రే పాపం, మన ఢిల్లీగడి ఖాతాలో ఇంకోటి బలిరా. May I come in, sir? థ్యాంక్ యూ డియర్, లవ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఏ వీడియోలో తప్ప బయట సరిగా మాట్లాడలేవా? దాని గురించి మీతో మాట్లాడాలని వచ్చాను సార్. హౌ డేర్ యూ టు సెండ్ దట్ వీడియో? సార్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్. ఓనీలే అని ప్రతిసారి ఎక్స్క్యూజ్ చేస్తుంటే యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. చూడండి, నేను ఆ వీడియో మీకు కావాలని పంపలేదు. నా ఫ్రెండ్ బై మిస్టేక్ సెండ్ అయితే బై ఛాన్స్ నీకు పడిపోతా అనుకుంటున్నావా? హోల్డ్ ఆన్ సార్, నాకు అలాంటి ఉద్దేశం లేదు. మీరు రీజన్ వింటా అంటే చెప్తాను. వినకుండా మీకు తోచింది మీరు అనుకుంటానంటే ఇక మీ ఇష్టం. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా అనుకోను. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తావు? నీ వేషాలు నాకు తెలియవా? ఆఫీస్లో ఉన్నప్పుడు ఏసీలో కూర్చొని తయారుగా కబుర్లు చెప్పుకోవడం, ఆఫీస్ అయిపోయాక ఓసీగా ఆఫీసర్స్ అందరినీ ఇమిటేట్ చేయడం, రికార్డ్ చేయడం. సో మీరు చాలా దూరం వెళ్తున్నారు. సార్ ప్లీజ్ బీ క్వైట్. వెళ్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. సో బాలు, మీరిద్దరూ నా క్యాబిన్కి రండి, మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను ఎప్పుడు నీతో తెలుగులోనే మాట్లాడతాననుకుంటా. నో 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 అని నీ నోరు నొప్పి రావాల్సిందే. నేను చెప్పింది మాత్రం అక్షరాల నిజం. అలా జరిగే ఛాన్సే లేదు మేడం. అలా జరగడానికి వీల్లేదు. అవును,
నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు? పడితే గిడితే నేను పడాలి గాని. మీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ కావా మేడం? మీ బాధను అర్థం చేసుకోగలను. బాధ ఆ పదం మా మర్యాద వంశంలోనే లేదు. మీ వల్ల బాధపడుతూ కూర్చునే రకం కాదు, తాడో పేడ తేల్చుకునే రకం. బాలుయే స్వయంగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా మనం ఇంకేం చేస్తామండి? వాళ్లకు ప్రేమించుకోవడం తెలిస్తే నాకు విడగొట్టడం తెలుసు. నాకు కావాల్సింది కూడా అదే. ఏమంటున్నారు మేడం? అదెలా సాధ్యం? కలపాలంటే కష్టం కానీ విడగొట్టడం ఎంతసేపు చెప్పు. విడిపోవాలంటే ముందు మనమేం చేయాలి? ఏం చేయాలి మేడం? ఓసి పిచ్చిదానా, అది కూడా తెలీదా? ముందు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు తీసుకురావాలి. ఓహో, ఒక పని చెయ్యి, ఆఫీసులో బాలుకి క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండు. దాంతో ఆ శైలజకి అసూయ పుట్టి గొడవలైతాయి. 2 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నా కనీసం లుక్ కూడా ఇవ్వడు. క్లోజ్ గా మూవ్ అవ్వాలంట. దీని బొంద. ఇదిగో అమ్మాయి, క్లోజ్ గా మూవ్ అవ్వమన్నాను కదా అని అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోతున్నావా ఏంటి? జస్ట్ నటించాలంతే. అదేం లేదు మేడం, నేను ట్రై చేస్తాను. అది కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంటుందేమో మీరు ఆలోచించండి. ఆ ప్లాన్ కూడా వేశాను. నేను బాలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి నరుక్కొస్తాను. లాభం లేదు మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఆవిడంటే చాలా అభిమానం. ఒక రోజంతా ఇంట్లో పెట్టుకుని ఆవిడ గారి దగ్గర వండించుకొని కూడా తిన్నారంట. అమ్మో, ఏమో అనుకున్నాను, అది నిజంగానే ఆరితేరిందాలాగా ఉంది. అయినా సరే నా ప్రయత్నం నేను చేస్తాను. చెప్పే రీతిలో చెప్తే ఎవ్వరన్నా వింటారు. ఏది ఏమైనా సరే ఆ బాలునే నా చెల్లెలి మొగుడు. ఇదే ఈ మంగమ్మ శబదం. మీరలా దూసుకెళ్ళిపోండి అంతే. నేను మీ వెనకాలే ఉంటాను. వెన్నుపోటు పొడవాలంటే వెనకాలే కదా ఉండాలి మరి. శైలు బాలు మీ ఇద్దరి ఆట చెల్లు. సో యాక్సిడెంటల్గా ఆ వీడియో బాలు మొబైల్కి వచ్చిందంటావు, అంతేగా? అవును సార్. నువ్వు ఈ యాడ్స్ మానేసి సినిమా స్టోరీస్ రాసుకుంటే త్వరగా పైకొస్తావు. మీరు కూడా ఈ జాబ్ మానేసి ఏ బాయ్స్ హాస్టల్ కు వార్డెన్ లో జాయిన్ అవ్వండి. అదే మీకు కరెక్ట్ జాబ్. పోలీస్ పనులు చేయడం, మాటకి మాట ఎదురు చెప్పడం. బాలు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను చెప్పిన దాంట్లో నిజం ఉంది కదా? అంటే మీరు కూడా నన్ను వార్డెన్గా కరెక్ట్ అంటారా? అబ్బా, కన్ఫ్యూజ్ చేయకయ్యా. వీడియో గురించి చెప్తున్నాను. ఇదే సార్, ఇదే ఈయన గారితో ప్రాబ్లం. మనం ఏబిసిడీలు చెప్తే ఈయన 1 2 3 4 అర్థం చేసుకుంటాడు. పోనీ 1 2 3 4 చెప్తే ఏబిసిడీలు అర్థం చేసుకుంటాడు. బాలు, నువ్వు ఆల్ఫాబెట్స్ లో ఇంత వీకా? కాదు సార్, మ్యాథ్స్ లో వీక్. అందుకేనా రాంగ్ క్యాలిక్యులేషన్ చేస్తుంటారు. నిన్ను సార్, మీరు కూడా ఏంటి? ముందు నాకు సారీ చెప్పించండి. అలా అయితే మీరు నాకు చాలా విషయాల్లో సారీ చెప్పాల్సి ఉంటుంది. స్కూటీ నుంచి కోటి దాకా. స్కూటీ ఏంటి? స్కూటీ కాదు సార్, ఊటీ 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 నుంచి కోటి దాకా అని జస్ట్ ఏదో ఓన్ సామెత. సారీలేంటి సిలీగా. నేనెవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎవరి సారీ అవసరం లేదు. దట్ ఈస్ బాలు.
నా మాట అంటే నీకు వేదవాక్కుని ప్రూవ్ చేసావయ్యా. నిజమే సార్. ఓ, ఓకే శైలు, వెళ్ళి వర్క్ చేసుకో. థ్యాంక్ యూ సార్. పూర్ బాలం, అసలు ఆ వీడియో నీకు ఎంత హెల్ప్ అయింది? అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎందుకు ఇష్యూ చేస్తున్నావు? మీకు అన్ని హ్యాపీగాను హెల్ప్గాను అనిపిస్తున్నాయేమో సార్, నాకు మాత్రం హెల్లా ఉంది. ఓహో, నథింగ్ టు వరీ బాలు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. వీడియోతో నీకు మా మంగపోరు తప్పింది, పైగా ఆ వీడియో రాంగ్ సెండ్ అని తేలిపోయింది. అంతేలేండి, సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. అరే ఇద్దరేనయ్యా. వాణ్ణి తిట్టడానికి తెలుగు పుతులు సరిపోవే, ఏ ఒరియో నుంచో ఏరుకొని రావాలి. ఒట్టి చేపలమ్ముకునే కంపెత్తా. సెంచురీ. ఏ నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్న. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్న. నా స్నేహితుడు నీకు మంచి సంబంధం తీసుకొచ్చాడమ్మా. అబ్బాయి అన్ని విధాలా మంచోడని తెలిసింది. అన్ని విషయాలు కనుక్కున్నాను, వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడాను. అతను ఏదో పని నుండి హైదరాబాద్ వస్తున్నారంట. పనిలో పని అమ్మాయిని కూడా ఒకసారి కలుస్తానని చెప్పారమ్మా. మరి నీకు ఇష్టమైతే అబ్బాయికి ఒకసారి చెప్తానమ్మా. కొత్తగా అడుగుతారేంటి నాన్న? నా మంచి చెడు మీకంటే ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు? మీ ఇష్టమే నా ఇష్టం. నాకు తెలుసమ్మా, అడగడం నా బాధ్యత కదా. చూడమ్మా, నీకు నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పే. నీకు కష్టమైంది నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు, సరేనా అమ్మా? సరే నాన్న, థ్యాంక్ యూ. అబ్బాయి ఫోటో పంపిస్తాను చూడమ్మా. సరే నాన్న, ఉంటాను, జాగ్రత్త.